హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నెక్స్ట్ ఆంధ్రాలో 30 ఇయర్స్ ముఖ్యమంత్రిగా ఉండబోయేది జగన్మోహన్ రెడ్డియే. ఇది నేను చెప్తున్న మాట కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి తాను స్వయంగా అనౌన్స్ చేశారు. మరొక విషయం కూడా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి 2.0 వస్తుంది అని చెప్పారు. అసలు ఏంటి ఆ 2.0లో వచ్చే మార్పులు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే సార్. నమస్తే రమ్య. సార్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి నెక్స్ట్ 30 సంవత్సరాలు నేనే సీఎం అని చెప్పారు. ఇంకొకటి కూడా చెప్పారు. 2.0 వస్తుంది. జగన్ 2.0 అన్నారు. అసలు ఏంటి సార్ ఆ 2.0 ఎలా ఉంటది? 2.0 ఎలా ఉంటది అనేటువంటిది జోస్యం చెప్పడం అవుతుంది గానీ, 1.0 అయితే ప్రజలు చూసారు. 1.0 జనం చూసాక భయపడి బెంబేలెత్తి 151 సీట్లున్న వైసీపీకి 11 సీట్లు మాత్రమే గత ఎన్నికల్లో ఇచ్చారు. ఆ రిజల్ట్ నువ్వు చూసావు కదా! యెస్. ఇప్పుడు 2.0 అని చెప్పేసి గనక జగన్మోహన్ రెడ్డి ప్రజల ముందు చెప్పడం మొదలుపెడితే, భయపడ్డ జనం ఇంకా భయపడి ఈ 11 కాస్త 1 చేస్తారా? లేదా 0 చేస్తారా? చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. హ్మ్. అది జగన్మోహన్ రెడ్డి 1.0 నే తట్టుకోలేకపోయాము రా మొగుడా అంటే 2.0 అంటాడేంటి? హ్మ్. యెస్. రెండోది ఆశకి హద్దుండాలి అని మన పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆశకి హద్దుండదు. 30 సంవత్సరాలు సీఎం అంటాడేంటి? గతంలో ఈ మాట అన్నందుకే కదా! నువ్వు 5 సంవత్సరాలకి ఎక్కువని చెప్పేసి ప్రజలు కాదని చెప్పేసి మొన్న తీర్పిచ్చారు. మొన్న ముఖ్యమంత్రి పదవి తీసేసా. ప్రతిపక్ష హోదా ఇవ్వకలేకపోయా. ఇంకా కూడా ఆ మనిషిలో మార్పు రాదే. ఇప్పుడు 'ఖడ్గం' సినిమాలో రవితేజ పాటుంటది. హ్మ్. అయితే సీఎం చేయలేదు, పీఎం చేయి ఫస్టు మామూలు కోరికలు స్టార్ట్ చేసుకుంటూ, హ్మ్. కోరికలు పెంచుకుంటూ పోతాడు. అవును. పెంచుకుంటూ పోయేసరికి చివరికి దేవుడు మాయమైపోతాడు. హ్మ్. గుర్తుందా నీకు? అవును 'ఖడ్గం' సార్. సినిమాలో అవును. రవితేజ పాట. అవును. అలా ఉంది నాకు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి మాట అలా ఉంది. హ్మ్. 30 సంవత్సరాలు నేనే సీఎం. మొన్న ఎన్నికల్లో గూడా అయితే ఆయన వైనాట్ చెప్తున్న 175 అన్నాడు. హ్మ్. మొత్తం 175 స్థానాలు అసలు ఏపీలో ఉంటే మొత్తం నాయే అన్నాడు. హ్మ్. అంటే ఆశకి హద్దు ఉండదు. ఆశ అంటే సార్ తన పథకాలన్నీ నేను అమలు చేశాను. ఇప్పుడు 9 నెలలైనా చంద్రబాబు నాయుడు ఏ పథకాలు అమలు చేయలేదు. అందుకే నేను నెక్స్ట్ సీఎం అవుతాను అని అంటున్నారు గదా! పథకాలు అమలు చేయలేదు అని భావించాల్సిందెవరు? ప్రజలు. పథకాలు జగన్మోహన్ రెడ్డి అమలు చేశారని భావించాల్సిందెవరు? ప్రజలే. మొన్న తీర్పిచ్చిందెవరు? ప్రజలే. మరి ప్రజలు భావించేది గదా! హ్మ్. ప్రజలకి అన్నీ తెలుసు కదా! ప్రజలన్నీ చూస్తున్నారు. పథకాలు అందుకునేది ప్రజలు. హ్మ్. ఎవరు చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు హ్మ్. అనేది చూస్తుంది ప్రజలు గదా! హ్మ్. ప్రజలకి అన్నీ తెలుసు రమ్య. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్, అమరావతి రాజధాని అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల పేరుతో ఏ రాజధాని లేకుండా రాష్ట్రానికి ఎలా చేశాడో తెలుసు. రాష్ట్రంలో ఉన్న కంపెనీలు ఎలా పారదోలాడో తెలుసు. రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని ఎలా హింసించాడో తెలుసు. ప్రజల మీద ఎలా భారాలు మోపాడో తెలుసు. హ్మ్. ప్రశ్నించినటువంటి ప్రతిపక్ష నాయకుల మీద ఈ నాయకుడు కాదు, ఆ నాయకుడు కాదు. అచ్చెన్నాయుడు నుంచి మొదలుపెడితే చంద్రబాబు నాయుడు వరకు జైల్లో పెట్టిన నాయకుడే లేడు. హ్మ్. ప్రశ్నించే ప్రతి నాయకుడిని జైల్లో పెట్టాడన్న విషయం ప్రజలకు తెలుసు. ప్రజల్ని వేధించాడు అని తెలుసు ప్రశ్నించిన వాళ్ళని. సూపర్ 6 ఎక్కడ అన్నాడు కూడా అడుగుతున్నారు మరాయన. ఇప్పుడు సూపర్ 6 ఎక్కడ అని అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు. హ్మ్. పింఛన్ల పెంపు కనపడటం లేదా? హ్మ్. గ్యాస్ సిలిండర్ ఇవ్వటం కనపడట్లేదా? రెండోది ఇంకా అమలు చేయాల్సిన పథకాలు ఉన్నాయి అనేది వాస్తవం. అడిగే హక్కు కూడా జగన్మోహన్ రెడ్డికి ఉంది. కానీ కూటమి అధికారంలోకి వచ్చి ఎన్నాళ్ళవుతుంది? 9 మంత్స్ అవుతుంది. 9 మంత్స్ అవుతుంది. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక మాట మనం చెప్తా. హ్మ్. ఆయన రూ. 1000 పెన్షన్ పెంచుతానని ఆయన నవరత్నాలు హామీగా ఇచ్చి అధికారంలోకి వచ్చాడు. ఆ రూ. 1000 ఎలా పెంచాడు? హ్మ్. సంవత్సరానికి 250 చొప్పున 4 సంవత్సరాలు పట్టింది పెంచడానికి. హ్మ్. తన 5 సంవత్సరాల పరిపాలన కాలంలో రూ. 1000 చేశాడు. కానీ చంద్రబాబు నాయుడు అధికారంలో రాగానే పింఛన్లు పెంచాడుగా. హ్మ్. అతను పెంచిన దానికంటే డబల్ పెంచాడుగా. హ్మ్. ఒక్క దఫాలోనే పెంచాడు కదా! 9 నెలల్లోనే బ్రహ్మాండం బద్దలైపోవాలంటే ఎట్టా? నువ్వు ఖజానాలో డబ్బులు పెట్టిపోయావా? ఆదాయం క్రియేట్ చేసిపోయావా? పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్‌కి రెవెన్యూ వస్తుంది. ఇక ప్రజలకు సంక్షేమం పంచడం మాత్రమే లేటుంది అని చెప్పేసి అనే పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో ఉందా? హ్మ్. ఆంధ్రప్రదేశ్‌లో కనీసం ఒక కంపెనీ లేవు. సార్ రాలేని అయితే పరిస్థితి. ఆయన పెట్టిన ప్రెస్ మీట్‌లో ఒక స్టేట్‌మెంట్ అయితే అద్భుతంగా ఉందనే చెప్పొచ్చు. ఎవరికి ఏ కష్టం వచ్చినా నా కథ గుర్తు తెచ్చుకోండి అని అన్నారు. అసలు దాని అర్థం ఏంది సార్? నాకు అర్థం కాలేదు. నిజమే. హ్మ్. ఎవరికి ఏ కష్టం వచ్చినా కష్టాలు ఎలా కొని తెచ్చుకోవచ్చు? హ్మ్. కష్టం అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవచ్చు. ఎందుకు హ్మ్. అంటే, అంటే ఆయన కష్టం గురించి ఏమోలే గాని జనానికి అర్థమయ్యేది మాత్రం జనాలు ఎలా కష్టపెట్టొచ్చో జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవచ్చు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి జనాన్ని ఎంత కష్టపెట్టాడో జనం చూసారు. అందుకనే అంత కసిగా ఓట్లేసారు. మెజార్టీలు చూసావా? హ్మ్. 90,000, 70,000, 60,000, 50,000, 40,000 ఎవ్వరు చూసినా సరే. అసలు ఎవరు నిలబెట్టినా గెలిసే పరిస్థితి. కూటమి ఒక సామాన్యుడిని తీసుకొచ్చి, పరిచయం లేని వ్యక్తిని తీసుకొచ్చి, ఇదిగో మా అభ్యర్థి అంటే చాలు ఓట్లు గుద్దేశారు. హుహు. ఎందుకేశారు? జనం కష్టం అంటే ఏందో చూసారు. నష్టం అంటే ఏందో చూసారు.
ఇప్పుడు ఉన్న ఇబ్బంది అంటే ఏదో పలంగా చూశాడు. ఇప్పుడున్న పలంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా సార్? జగన్మోహన్ రెడ్డి అప్పుడు అడపాదడపా ఇంతకుముందు వచ్చేవాడు కాదు. ఇప్పుడు ప్రెస్ మీట్ పెడుతున్నాడు. తన వాయిస్‌ని ఇంతకుముందు మాట్లాడడానికి అనేక మంది ఉండేవాళ్ళు. కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, ఆర్‌కే రోజా, గుడివాడ అమరనాథు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇలా చాలా మంది ఒక చాంతాడంత లిస్ట్ ఉండేది. జగన్మోహన్ రెడ్డి కోసం మీడియా మైక్‌లో అసలు ముందుకొచ్చి రోజా గారు మాట్లాడేవాళ్ళు. ఏమైపోయారు సార్? కానీ, కనుమరుగైపోయారు. కానీ ఇయాల వాళ్ళే వస్తున్నారు. రోజా హ్మ్. అడపాదడపా వస్తుంది. కొద్ది గడపడుతుంది రోజానే. ఓకే. రోజా, అంబటి రాంబాబు హ్మ్. అడపాదడపా కనపడుతున్నారు. మిగతా వాళ్ళు ఎవరు కనపడట్లే. హ్మ్. ఎవరు కనపడట్లేదు. కనపడి చెప్పినా నమ్మేవాళ్ళు లేరు. అందుకని స్వయంగా నేనని చెప్తే జనం వింటారేమో అని చెప్పేసి జగన్ మీడియా ముందుకొచ్చి అడపాదడపా మాట్లాడిపోతున్నాడు. తన మీద వచ్చే విమర్శలకి, తన పార్టీ మీద వచ్చే విమర్శలకి, తన పరిపాలన మీద వచ్చే విమర్శలకి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిలో పడ్డాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏందంటే, జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడే వాళ్ళు లేక కేఏ పాల్‌తో మాట్లాడించుకుంటున్నాడు. హర్ష కుమార్‌తో మాట్లాడించుకుంటున్నాడు. అంటే బయట పార్టీల్లో ఉన్న వ్యక్తుల్ని సమాజంలో బయట వేరే సంఘాలుగా ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడించుకుంటున్నాడు. హ్మ్. ఎందుకు వైసీపీలో ఎవడు రావట్లేదు మాట్లాడడానికి. జగన్మోహన్ రెడ్డి తరపున చొక్కా చింపుకోవడానికి గతంలో చాలా మంది వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవడు రాలేని పరిస్థితి. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తే జనం తూ అని వస్తున్నారు. ఓళ్ళలోకి రానిట్లేదు. ఆ పరిస్థితి ఎందుకురా బాబు అని చెప్పి మాట్లాడట్లేదు. ఇప్పుడు కేతిరెడ్డి వైసీపీలోనే ఉన్నాడుగా. ఆయనేం మాట్లాడుతున్నాడు? హ్మ్. ఆయనే వైసీపీకి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డి కామెంట్స్‌కి వ్యతిరేకంగా వైసీపీలోని మాట్లాడుతున్నాడు. యెస్. జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. రెండోది కూటమి ఏం చెప్పింది? ఆదాయాన్ని వృద్ధి చేసి, సంపదని క్రియేట్ చేసి, మేము సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పింది. మరి సంపద క్రియేట్ చేసిన దాకా కూడా మనకి ఆత్రం ఆగకపోతే ఎట్ట సార్? కొద్దిగా టైం ఇద్దాం అవును. సార్ అని చెప్పేసి ఎవరన్నారు? టీడీపీ కేట్ అంటలే, జనసేన అంటలే, బీజేపీ అంటలే, వైసీపీ నాయకుడే అన్నాడు. హ్మ్. తర్వాత జగన్మోహన్ రెడ్డి జనంలోకి వస్తాననేసరికి బెంబేలెత్తిపోయి అవంతి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజకీయ సన్యాసమైనా పుచ్చుకోవడానికి సిద్ధపడుతున్నారు తప్ప, జగన్మోహన్ రెడ్డితో కలిసి ఉండటానికి ఇష్టపడట్లే. హ్మ్. జగన్మోహన్ రెడ్డి జనంలోకి వస్తున్నారంటే అంత భయమైతుంది నాయకుడికి. ఇయాలెందుకు కార్యకర్తల్ని దగ్గర చేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. నిన్న కూడా నువ్వన్న మాటలు 2.0 గాని, జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాల సీఎం గాని, లేదు తోలు తీస్తా అన్నటువంటి ఒక డైలాగ్స్ గాని, పరుసు పదజాలం గాని ఎందుకు అవును. మాట్లాడుతున్నాడు అంటే, కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి నమ్మట్లేదు. నమ్మించుకోవాలంటే కొద్దిగా గట్టిగా ఉన్నట్టు చూపించుకోవాలి. కాన్ఫిడెంట్‌గా ఉన్నట్టు చూపించుకోవాలి. కార్యకర్తను బతిలాడుకోవాలి. నిన్న కార్పొరేటర్లతోటి భేటీ అయ్యాడు గదా! హ్మ్. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న టైంలో కార్పొరేటర్లు వదిలేయి. ఎమ్మెల్యేలతోనన్నా కనీసం భేటీ అయ్యాడా ఎప్పుడన్నా? అంటే లేదు. ఏదో హ్మ్. రివ్యూ చేయడానికి భేటీ అయ్యాడు. అవును. వాళ్ళ మాట విన్నాడా? వాళ్ళకి అపాయింట్‌మెంట్ ఇచ్చాడా? లేదు. వాళ్ళతో మాట్లాడాడా? ఇప్పుడు ఈ కార్పొరేటర్లు ఎవరు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటాయని వాళ్ళు గుర్తు రాలేదా? హ్మ్. ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మా నాయకుడు మాకు తోడుగా ఉంటాడు అని చెప్పేసి కార్యకర్త భావిస్తాడు గదా! ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి అట్టున్నాడా? లేదు. ఎప్పుడన్నా కార్యకర్త మొహం చూసాడా? ఇప్పుడెందుకు మళ్ళా కార్యకర్తలు గుర్తొస్తున్నారు? మళ్ళా తన పల్లకి మోయాలంటే, తన పార్టీ నడవాలంటే, తను జనంలో తిరగాలంటే, జనాన్ని సమీకరించి ఖర్చు పెట్టుకొని, తనను బయట స్వాగతం పలికే కార్యకర్తలు కావాలి. తన పల్లకి మోసేవాళ్ళు కావాలి. పల్లకి మోసేవాళ్ళు కావాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి మళ్ళా వాళ్ళని జోకుతున్నాడు. హ్మ్. జోకుతున్నాడు కరెక్ట్‌గా చెప్పాలంటే. హ్మ్. అంతే. కానీ ఓకే. జనం ఇది అర్థం చేసుకోరా, కార్యకర్తలు ఇది అర్థం చేసుకోరంటే, అర్థం చేసుకుంటున్నారు కాబట్టి వైసీపీ నీడిపోతున్నారు. ఓకే. నేను కొన్ని విషయాలు చెప్తా. హ్మ్. ఇప్పుడు కిరాణా కొట్టులో సావుకారుంటాడు. సావుకారుండి గుమస్తా ఏముంది నేను డబ్బులిస్తే ఉండేవాడు. వాడికేం తెలుసు? సరుకులు మొత్తం నాది గదా! బాధ్యత అనుకుంటాడు. గుమస్తాని తక్కువ అంచనా ఏస్తాడు. గుమస్తాని తక్కువ అంచనా ఏసేసరికి వన్ ఫైన్ డే గుమస్తా దీన్ని గుర్తించి, ఇక నాకు విలువ లేదు, గుర్తింపు లేదు, ఆత్మగౌరవం లేదు. నన్ను షావుకారు కనీసం మనిషిగా గూడా చూడట్లేదని జెప్పేసి గుమస్తా మానేస్తాడు. గుమస్తా పోతే ఏముంది మొత్తం నా కొట్టు, నా ఇష్టం, నాకు ఎక్కడుందో ఏంటో తెలుసు నాకు. ఇక సరుకులు మొత్తం తెప్పిచ్చేది నేను నా డబ్బులతో గదా! అని జెప్పేసి షావుకారు అనుకుంటాడు. కానీ తీరా ఆ షాప్‌లో షుగర్ ఎక్కడుందో గూడా షావుకారుకి తెలీదు. ఉప్పు హ్మ్. ఎక్కడుందో గూడా షావుకారుకి తెలీదు. ఆ హ్మ్. కొట్టు మెయింటైన్ చేయలేడు షావుకారు వితౌట్ గుమస్తా. హ్మ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తన పార్టీని కార్యకర్తలు లేకుండా మెయింటైన్ చేయలేను. తన యాత్రలు, తన కార్యక్రమాలు కార్యకర్తలు లేకుండా మెయింటైన్ చేయలేను అని చాలా క్లారిటీ వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు 2, 3 ధర్నాలు చేశారు. జనం లేరు. జనాన్ని తీసుకొచ్చే కార్యకర్తలు లేరు. అర్థమైపోయింది. పరిస్థితి ఏంటన్నది అర్థమైపోయింది. అందుకని ఇప్పుడు మన కార్యకర్తల దగ్గరకొచ్చి వాళ్ళని జోకే ప్రయత్నం చేస్తున్నాడు. దువ్వే ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళని మచ్చిక చేసుకుంటూ, వాళ్ళని దగ్గర తీసుకొని ఏదో జోలపాట పాడతారుగా పిల్లగాడిని పండబెట్టుకోవడానికి. హ్మ్. అలా జోలపాట పాడుతూ నేను గట్టిగానే ఉన్నాను. మళ్ళా నేనే ముఖ్యమంత్రి. మనమే అధికారంలోకి 30 వస్తాం. సంవత్సరాలు. 30 సంవత్సరాలని చెప్పుకునే హ్మ్. ప్రయత్నం చేస్తున్నాడు. సరే 30 సంవత్సరాలనేది అతి ఆశలే గాని, ఆశ కూడా కాదు. అతి ఆశ హ్మ్. అంటారు. హ్మ్. ఇప్పుడు ఆశ ఉంటే పర్లేదు. అత్యాశ ఉంటే ఇబ్బందొస్తది ఎప్పటికైనా. అవును. మోసానికి. ఓకే. ఓకే. థాంక్ యూ సార్.